सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई धर्म क्षेत्र महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं आचार्योऽस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदानन्दवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीर्थमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో సాయి ప్రేరణతో సాయి సన్నిధిలో మన మందిరంలో ప్రతి మంగళవారం మనం ఏర్పాటు చేసుకుంటున్న సత్సంగాలకు ఇచ్చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మానికి నమస్కారం చెల్లిస్తున్నాను. మనం గడిచిన 2 వారాల నుంచి సాయి సమర్థ అవతరణం అనే 4వ అధ్యాయంలోని 19వ ఓవిని దర్శించుకుంటూ ఉన్నాం. ఆ ఓవి ఏం చెప్తుంది? పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 వాణులు కూడా అతడిని వర్ణించలేక మోగబోయాయి. ఎవరిని? భగవంతుని వర్ణించలేక మోగబోయాయి. ఈ 4 రకాల వాణి దేనికి ఉపయోగపడుతుందంటే, భగవంతుడు సాధారణంగా మానవ శరీరంతో అవతరిస్తుంటారు. ధర్మ సంస్థాపన భయ సంభవామి యుగే యుగే. అవతరించినప్పుడు ఆయన ప్రకటమయ్యే దైవ శక్తుల్ని తెలియచేసే వాణి పరావాణి. ఆయన ప్రకటమయ్యే దివ్య శక్తుల్ని తెలియచేసే వాణి పశ్యంతి. ఆయన ప్రకటమయ్యే మానవ గుణాలు శాంతి, క్షమ, భూతదయ, నిస్సంగత్వం, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం లాంటివి. వీటిని తెలియజేసేది మధ్యమ అనే వాణి. చివరి వైఖరి ఏంటంటే, ఆయన జీవన శైలి ఎలా ఉన్నింది, ఆయన ఆహార విహారాలు ఎలా ఉన్నాయి, ఆయన ఆగ్రహ అనుగ్రహాలు ఎలా ఉన్నాయి, ఆయన స్వభావం ఏ సందర్భాల్లో ఆయన స్పందన ఎలా ఉండేది, వీటన్నిటిని వర్ణించేది వైఖరి. ఈ 4 రకాల వాణి ఉన్నాయి. వీటిని మనం మన సచ్చరిత్రలో సాక్షాత్ పరబ్రహ్మే బాబా గారికి అవతరించారు కాబట్టి, బాబా గారిని ఈరోజు మనం దర్శించుకోగలిగేది సచ్చరిత్ర ద్వారా కాబట్టి, సచ్చరిత్రలో ఆయా అధ్యాయాలలో బాబా గారిలో ఉన్న ఈ దివ్య శక్తులన్నీ, ఈ 4 రకాల వాణి ఎలా వర్ణించింది ఆయన్ని అది మనం దర్శించుకుంటాము. అందులో మొదటిది పరవర్తం. పరవర్తం అంటే భగవంతుడిలో, అంటే భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు వారిలో ప్రకటమయ్యే దైవీ శక్తులు. దైవ శక్తులు ఏవి అని అంటే, మనం చెప్తున్నాం అంత ముందు వారంలో సర్వవ్యాపకత్వం చెప్తున్నాం, సర్వాంతర్యామిత్వం చెప్తున్నాం, సర్వజ్ఞత్వం మూడోది ఉంది. ఈ 3 కలిపి దైవ శక్తులు, భగవంతుడికి మాత్రం ఉండేటువంటి శక్తులు ఇవన్నీ కూడా. బాబా గారి లీల ఎలా ఉంటుందంటే, మనం ఒకటి అనుకున్నాం. మనం అంతకుముందు సర్వవ్యాపకత్వంలో మనం ఏ కథలైతే ఏ లీలైతే చెప్తున్నామో, మళ్ళీ సర్వాంతర్యామిత్తులు కూడా అవే వచ్చినాయి అని చెప్తున్నాం. వాస్తవం. కారణం ఏంటి అంటే, ఉదాహరణకి సర్వజ్ఞత్వం. కొన్ని ఒకే లీలలో సర్వాంతర్యామిత్వం కలుస్తుంది, సర్వజ్ఞత్వం కలుస్తుంది, లేదా సర్వజ్ఞత్వం కలుస్తుంది, సర్వవ్యాపకత్వం కలుస్తుంది. కాబట్టి ఒకే లీలలో మనం ఆ లీలని 2 కోణాలు కూడా మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి సర్వాంతర్యామిత్వం అంటే ఏంటి? ఆయా వ్యక్తుల, భక్తుల మనసులో ఉండే భావాలని ఒకటి చెప్తుంటే కాదు, మన మనసులో ఒక భావం ఉంది, అది బాబా గారికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఆయన మన అంతర్యామి. అది సర్వాంతర్యామిత్వం. ఏ జీవిలో ఉన్న కుక్కకి ఆకలి అన్నారు, అది బాబా గారికి ఎలా తెలిసింది అంటే ఆయన
కుక్కలో ఉండే అంతర్యామి కూడా ఆయనే. కాబట్టి సర్వాంతర్యామిత్వం అది. సర్వవ్యాపకత్వం అంటే తమ ఇచ్ఛతో కేవలం సంకల్పంతో సృష్టిలో ఒకే సమయంలో వివిధ ప్రదేశాలలో తమకు నచ్చిన వివిధ రూపాలతో ఆయన ప్రకటన కాగలగటం, ఒకే సమయంలో రకరకాల రూపాలతో రకరకాల ప్రదేశాల్లో ఆయన ప్రకటన కాగలగటం సర్వవ్యాపకత్వం. సర్వగుణత్వం అంటే త్రికాలజ్ఞత, భూత భవిష్యత్ వర్తమానాలు సమస్త సృష్టిని స్పష్టంగా తెలిసినటువంటి వారు త్రికాలజ్ఞులు అంటారు. కాలాతీతులు కాబట్టి త్రికాల జ్ఞానం సర్వజ్ఞత. ఎక్కడ ఏం జరుగుతున్నా వారికి తెలిసే ఉంటుంది. అది ఇంత ముందు జరిగినా, భవిష్యత్తులో జరగలేదు కానీ, ఇప్పుడు జరుగుతూ ఉన్నది కానీ, ఈ మూడు ఆయన ముందు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఇది సర్వజ్ఞత్వం. కాబట్టి ఈరోజు మనం ఈరోజు బాగా అయిపోయాను. ఈ సమయం మనకు పర్మిట్ చేసినంత వరకు సర్వజ్ఞత్వాన్ని మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఒకే కథ దాంట్లో రెండు కోణాలు కూడా మనం దర్శించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి 2వ అధ్యాయం మనం చెప్తున్నాం. హేమంత్ పంత్ గారు దబోల్కర్ ఆయన షిరిడీకి ప్రయాణం అయ్యారు. ఆయన బాంద్రాలో రైల్వే టికెట్ తీసుకున్నారు. దాదర్ వరకు ఆయన టికెట్ తీసుకున్నారు. ఆయన ఎక్కి కూర్చున్నారు. కానీ ఆ ట్రైన్ అంటే ఆయన పట్టుకోవాల్సిన మన్మాడ్ ట్రైన్ దాదర్లో ఆగదు, ఈయన బోరీ బందర్లో దిగాలి. ఆ సమయానికి ఎవరు చెప్పారు? ఒక ముసల్మాన్ వచ్చి ఆ పెట్టెలో కూర్చొని కనుక్కొని, మీరు దాదర్లో దిగద్దండి, మీరు బోరీ బందర్ వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడ మనకు రెండు శక్తులు కనబడతాయి. ఏమంటే ఈయన షిరిడీకి ప్రయాణం అవుతున్నాడు అని తెలుసుకోవడం సర్వజ్ఞత్వం, ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడం. కానీ ఆయన తెలియదు కాబట్టి దాదర్లో దిగితే మన్మాడ్ మేలు ఆగదని ఈయనని బోరీ బందర్కి పంపించాలా. కాబట్టి ముసల్మాన్గా ప్రకటన అయ్యాదే, అది సర్వవ్యాపకత్వం. ఒకే లీల, ఆ లీలలో ఈ రెండు శక్తులు ప్రకటమవుతూ ఉన్నాయి. అలా మనం సందర్భానుసారంగా సర్వజ్ఞత్వం కింద ఇంకొన్ని మనం బాబాగా లీలను మనం దర్శించుకుంటే, అన్నసారి దబోల్కర్ షిరిడీకి రావడం జరిగింది మనం చెప్తున్నాం. ఇది దబోల్కర్ హేమంత్ పంత్ పేరు ఎలా వచ్చింది? దేని బట్టి ఇచ్చారు బాబా గారు? కాదు హేమంత్ పంత్ అంటే ఆయన మరాఠీ మహారాజుల మహాకవి, ఆయన ఆస్థాన కవి, మహామంత్రి, చాలా సమర్థుడు, దక్షుడు. అటువంటి సమర్థుడిలాగా ఈయన బాగా బాధ్యత ఉన్నంతో వెళ్ళిన మొదటి రోజే వాదోపవాదాలు చేశాడు. ఏమని చేశాడు? గురువు అవసరం లేదని, మనం చేసే పనిలో దక్షత మనకుంటే గురువుని ఆశ్రయించడం ఏంటండి, గురువుని ఆశ్రయించాల్సిన పని అవసరం లేదు అని వాదించాడు. రెండో అంశం ఏంటి? స్వయం కృషి గొప్పది విధి కన్నా అని వాదించాడు. కాబట్టి రెండు వాదించావు, నువ్వేమైనా హేమంత్ పంత్ లాంటి వాడివా అని బాబా గారు వీళ్ళు ఆ రోజు వాడాలో కూర్చొని వాదించుకున్నారు. బాలాభట్ట బృందం అంతా బిల్డింగ్ మొదటి రోజే నేను సీడీలో కాలు పెట్టిన మొట్టమొదటి రోజు జరిగినటువంటి ఆయన స్వీయ అనుభవం. మసీదుకి వెళ్ళారు. మసీదుకి వెళ్తే బాబా గారు వాడాలో ఏం జరిగింది, దేని గురించి పోట్లాట, వాదన ఎందుకు అటు చాలాసేపు 2 గంటలు దాని మీద వాదులాడుతున్నారు. నాకు కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని బాబా గారు దీన్ని అడిగారు. వారాలు ఏం జరిగింది, దేని గురించి వాదన, పోట్లాట ఎందుకు అంటూ ఈ హేమంత్ పంత్ ఏమంటున్నాడు అని దబోల్కర్ చేయి చూపించి అడిగాడు. మరి ఎక్కడో వాడాలో జరిగినటువంటి ఈ వాదోపవాదాలు మసీదులో ఉన్న బాబా గారికి ఎలా తెలిసినాయి? వీళ్ళు ఎవరైనా పూజ చెప్పారా? బాబా గారు చెవిలో చెప్పారా? లేదు. సెల్ ఫోన్ ఏమైనా ఉన్నాయా? జరిగిన బాబా ఫ్రెండ్స్ చెప్పడానికి లేదు. మరి ఎలా తెలిసింది? అది కాబట్టి ఎక్కడ ఏం జరిగినా ఆయనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది బాబా గారి సర్వజ్ఞత్వానికి మంచి ఉదాహరణ. అదే మాదిరి 6వ అధ్యాయంలో కూడా ఈయన కృష్ణజాగేశ్వర భీష్మ 6వ అధ్యాయం కానీ మనకేం గుర్తు రావాలంటే శ్రీరామనవమి ఎలా ప్రారంభమైన షిరిడీలో అన్నదాన్ని వివరిస్తుంది. రామజన్మ కథోత్సవ వివరణ అధ్యాయం పేరు చాలా బాగుంటుంది. కాబట్టి ఆ రోజు
ఆయన కాకా మహాజని బాంబే నుంచి వచ్చారు. ఆయన బాబా గారి దర్శనార్థం షిరిడీలో మసీదు పోగొట్టున్నాడు. ఈయన జగేశ్వర భీష్మ ఆయన హారత రాశాడే 5 లడ్డూలు ఇచ్చారు బాబా గారికి, అడిగి తీసుకున్నారే, ఆయన ఉన్నారు. జగేశ్వర భీష్మకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎలాగూ ప్రతి శ్రీరామనవమి రోజున ఇక్కడ మనం ఉరుసోత్సవం జరుపుకుంటున్నాం కదా, బాబా గారి అనుమతితో చాలా వైభవంగా జరుగుతూ ఉంది. ఆ ఉరుసోత్సవం రోజే మనం ఎందుకు రామ జన్మోత్సవాన్ని కూడా జరుపుకోకూడదు అని ఆలోచన ఆయన మనసులో వచ్చింది. అది కాగా మాది అంతా అన్నాడు, ఇలా చేస్తే బాగుంటుంది కదా, పెద్ద ఖర్చు లేకుండా మనం ఆ పనిలో పనిగా దీని గురించి చేసుకోవచ్చు కదా అని అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు, అప్పటి వరకు ఆ ఉరుసు రోజు 2 జెండాలు ఊరేగించేవాడు, మసీదు పైన కట్టేవాడు. సాయంత్రం వచ్చి ముస్లిమానులు చందనోత్సవం అలా జరుపుకుంటున్నటువంటి ఆ స్థితి నుంచి ఆయన జగేశ్వర భీష్మ అదే రోజు మనం కూడా రామ జన్మోత్సవం జరుపుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన ఆయనకు వస్తే అది మహాజన్తో చెప్తాడు. మహాజన్ చెప్తాడు, ఆలోచన అయితే బాగుంది, కానీ దీనికి బాబా గారి అనుమతి కావాలి, కాబట్టి వెళ్దాం అంటే అప్పుడు చెప్తాడు, మరి చిన్న ఊరిది రామ జన్మోత్సవం జరుపుకోవాలి అంటే ఒక హరికథ చెప్పే హరిదాస్ కావాలి, అలాగే హార్మోనియం చేసే ఒక కళాకారుడు కావాలి. సరే, సొంత ప్రసాదం అంటవా రాధాకృష్ణ చేస్తుంది అని అంటే జగేశ్వర భీష్మ చెప్తాడు, సరే నేను పాట పాడగలను హరిదాస్ లాగా, నువ్వు హార్మోనియంతో శుద్ధి కలుపు అంటాడు మహాజన్తో. అన్ని బాగానే ఉన్నాయి, దీనికి మరి బాబా గారు అనుమతి కావాలి కదా అని అప్పుడు ఇద్దరు బాబా గారు వద్దకు వచ్చారు. కానీ మహాజన్కి విషయం అంతా మర్చిపోయాడు. ఆయన ఏం జరిగిందో బాబా గారు అడగాలంటే అందరికీ అంత ధైర్యం ఉండేది కాదు ఆ రోజుల్లో. అతి కొద్ది మంది మాత్రమే బాబా గారు చనువుగా ఉండేవాళ్ళు. అలా చనువుగా ఉండే వాళ్ళలో శ్యామ ప్రముఖుడు. ఇంకెవరికి అంత ఆయన బాబా గారి వద్ద అంత సన్నిహిత్యం ఉండేది కాదు. బాబా గారు చాలా ఫెరోషియస్ గా బాగా చూపులే తీక్షణంగా ఉంటాయి. గమనించండి, ఆ నల్లరాత్రి కూర్చున్న బాబా చూపు ఎలా ఉంటుందో ద్వారకమ్మాయిలో అంత తీక్షణంగా చూస్తారు ఆయన. కాబట్టి ఎవరికి అంత చదువు సాగేది కాదు. కాబట్టి కాకా మహాజని చెప్దా వద్దా అనే సంశయంలో ఉన్నప్పుడు బాబా గారు అడిగారు, వాడలో ఏం జరిగింది అని. మహాజనికి గుర్తురాదు. అప్పుడు కృష్ణజగేశ్వర భీష్మని, బోవా ఏంటి నువ్వేది అనుకున్నావు అని బాబా గారు అడిగారు. అప్పుడు మహాజనికి గుర్తుకొచ్చింది, ఓహో మనిద్దరం వారాల మాట్లాడుకున్నాం, దాన్ని బాబా గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. బోవా అంటే సాధువు అని, మరాఠీలో బోవా అంటే సాధువు అని. కాబట్టి నువ్వేం అంటున్నావు ఏంటి, ఎక్కడ అన్నాడు ఆయన, పాడాలో అన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన చర్చ. మరి వాళ్ళిద్దరి మధ్యలో సత్రంలో జరిగినటువంటి చర్చ మసీదులోని బాబా గారికి ఎలా తెలిసింది, అది సర్వజ్ఞత్వం. అదొక ఉదాహరణ. తర్వాత మనం 9వ అధ్యాయానికి వెళ్తే 7వ అధ్యాయంలో నానాసాహెబ్ చంద్రకర్కి పండరపురంకి ట్రాన్స్ఫర్ వస్తుంది. ఆయన నందూర్బార్ అనే ఊరిలో వర్క్ చేస్తుంటారు. అప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది, బదిలీ అయినారు. ఆయన పండరపురంకి రావాలి. అక్కడికి వచ్చి ఆయన తహసీల్దార్గా ఆయన అక్కడ శాఖ బాధ్యతలు తీసుకోవాలి. సరే, ఆయన పాటికి ఆయన రెడీ అయినారు. బండిలో కూర్చొని కుటుంబం అందరూ సామాన్ సర్దుకున్నారు, బండిలో వచ్చేసారు. షిరిడి పులిమేరలోకి రాగానే షిరిడిలో వచ్చి బాబా గారిని దర్శించుకుని బాబా గారి అనుమతి తీసుకుని బాబా గారిని కూడా అందరికి ఆహ్వానించాలి అని ఆయన కోరిక. షిరిడి పులిమేర రాగానే మసీదులో బాబా గారు, బాలసాపతి, ఇంకో షింపి ఒక ఆయన, కాశీరాం వీళ్ళు ఉన్నారు. బాబా గారు వెంటనే ఏమన్నారు, సరే మనందరం కలిసి ఒక భజన చేద్దాం అన్నారు. బాబా గారు భజన చేస్తున్నారు. పండరపురంలో జాయచ్చే జాయచ్చే, తిరిగి మహల రాహియచ్చే రాహియచ్చే, ఘర్చే మధ్య రాయచ్చే రాయచ్చే. అంటే నేను పండరపురం వెళ్ళాలి, నేను పండరపురంలో ఉండాలి, ఎందుకంటే పండరపురం నా గురువు గారి నివాసం అని బాబా గారు చాలా ఆహ్లాదంగా పాడుతూ ఆయన భజన చేస్తున్నారు. తక్కిన ముగ్గురు కూడా బాబా గారితో కలిసి భజన చేస్తున్నారు. అప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ మసీదులోకి ప్రవేశించాడు. ఈయన ఏమనుకుంటున్నాడు, పండరపురానికి పిలవాలా అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ భజన జరుగుతుంది.
పండ్రపురం పోవాలని బాబా గారు భయం చేస్తున్నారు. నారాసాహెబ్ చంద్రకర్ అక్కడికి ఎలా రాగలిగాడు, వస్తున్నారని బాబా గారికి ఎలా తెలిసింది? అది సర్వజ్ఞత్వం. చంద్రకర్ మనసులో అనుకున్నాడు బాబా గారిని ఆహ్వానించాలని. దానికి నేను మాంసరావు చెప్తాడు, మీరు బాబా గారిని ఆహ్వానించడం ఏంటండి, మీరు ఆహ్వానించక ముందే ఆయన రెడీ అయిపోయినారు, పండ్రపురం పోవాలా భయం చేస్తున్నాడు. సో చంద్రకర్ మనసులో అనుకున్నది బాబా గారు చెప్పగలిగారే, అది సర్వవ్యాప్తత్వం, సర్వాంతర్యామిత్వం. అలా ప్రతి లేవలో ఈ 2-3 కోణాల్లో మనం బాబా గారిని ఆ శక్తులు మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. తర్వాత 9వ అధ్యాయం మనకి వెళ్తే తర్కడ్ భార్య గోవిందుడి ద్వారా బాలరామన్కర్ అబ్బాయి గోవిందుడు బాలరామన్కర్ ఆయన కాలం చేశారు. ఆయన జనాన్ని షిరిడీలో జరుపుతున్నారు. అందుకని ఈ గోవిందుడు బాంద్రా నుంచి బయలుదేరి ఆయన షిరిడీ వెళ్తున్నారు. తన సోదకంలో ఉన్నాడు. తర్కడ్ గారి ఇంటికి వెళ్ళాడు. తర్కడ్ గారి ఇంటికి చెప్పి వెళ్దాం, షిరిడీకి వెళ్తున్నామని. మనం కూడా షిరిడీకి వెళ్ళేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళు చెప్తాం షిరిడీకి పోతున్నామని. ఆచారం ఎప్పుడు ఉండేది. తర్కడ్ భార్య అదే షిరిడీకి వెళ్తున్నాం గబక్కుని వెతుకున్నాను, ఇంట్లో బాబా గారికి ఏమన్నా ఒక నివేదన పంపిద్దామని. ఏం లేవు, ఇంట్లో ఏం లేవు. ఒక్క పాలకోవ మొక్క బెల్లం ఉండింది. అది కూడా బాబా గారికి ఇదివరకే నివేదించబడింది. అంటే బాబా గారి ప్రసాదమే అది. అది అక్కడే దొరికింది. సరే దీన్ని తీసుకెళ్లి బాబా గారికి ఇవ్వు, బాబా గారు ప్రేమగా తింటారు అని బాబా గారికి ఆవిడ నమస్కరించుకున్నారు. ఈ అబ్బాయికి ఇచ్చి పంపించారు. ఈ అబ్బాయి గారిని తీసుకున్నాడు. షిరిడీ వచ్చాడు. సత్రంలో సామాను పెట్టుకున్నాడు. పాలకోవ సంగతి మర్చిపోయాడు. ఉదయం వెళ్ళాడు, బాబా గారిని దర్శించుకున్నాడు, వచ్చేసాడు. బాబా గారు ఏం అడగలేదు. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళాడు, బాబా గారిని మళ్ళీ దర్శించుకున్నాడు. అప్పుడు బాబా గారు అడిగారు, గుర్తొచ్చినట్టు లేవు గారు, ఆయన గుర్తు చేస్తున్నాడు, నా కోసం ఏమన్నా తెచ్చావా? ఆ మాట అన్నప్పుడు గుర్తు రావాలిగా. నేనేం కాలేదు బాబా. సరే, నా కోసం ఎవరైనా ఏదైనా పంపారా? దానికి కూడా లేదు బాబా. అప్పుడు బాబా చెప్పారు, అదే నా కోసం అని ఆ తల్లి నేను తినేది కోసం నీకు పాలకోవ నీకు ఇవ్వలేదు అని ఆయన గుర్తుకు తెచ్చాడు. ఎలా తెలిసింది బాబాకి? బాంద్రాలో గోవిందుడికి ఆ తర్కడ్ గారి భార్య పాలకోవ బాబా గారు సమర్పించమని ఇచ్చింది. ఆ సంగతి షిరిడీలో ఉన్న బాబా గారికి ఎలా తెలిసింది? అది సర్వజ్ఞత్వం. ఇప్పుడు గుర్తుకొచ్చింది, పరిగెత్తుకుంటూ పోయి క్షమించమని బాబా గారు తీసుకొచ్చి పాలకోవ ఇచ్చారు. బాబా గారు పాలకోవ తిన్నారు. కాబట్టి మనం ఏం సిద్ధాంతీకరిస్తాం? బాబా గారికి పాలకోవ అంటే చాలా ఇష్టం. పాలకోవ అంటే ఇష్టం అయ్యా కాదు, ఆవిడ ప్రేమతో ఆవిడ పంపాడు. బాబా గారు ప్రేమగా తింటారు అన్న విశ్వాసం ఉంచారే, ఆ విశ్వాసం ఆ ప్రేమ కావాలి బాబాకి. మన నుంచి ఏది కోరుకోరండి ఆయన కోరుకునేది. కారణం ఏంటంటే మన నుంచి ఏం కోరుకోవాలి? ఆయన మన దగ్గర ఏదైతే ఉందో ప్రతిదీ ఆయన ఇచ్చిందే కదా. ఆ ఎవరు మన దగ్గర ఏదన్నా ఉందా? మనం మొత్తం ఆయన ఇచ్చి మన నుంచి ఏం ఆశిస్తాడు? ఆయన ఏం లేదు, కేవలం ప్రేమను మాత్రం ఆశిస్తాడు. ఇంకేం పోవడం మన దగ్గర నుంచి. ఆయన స్మరణ ఆశిస్తాడు. ఆయన పట్ల మన విశ్వాసాన్ని ఆశిస్తాడు. ఆయన పట్ల మనం ఎంత జాగ్రత్తతో ఉన్నాం, బాబా గారిని అనుక్షణం గుర్తించుకుంటూ ఉన్నావా లేదా అనే దాన్ని గమనిస్తాం. దీనికి చిన్న కథ చెప్తారు రామకృష్ణ పరమహంస గారు. ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు, పెద్ద రైతు ఉన్నాడు. కొన్ని 100 ఎకరాల తోటలు ఉన్నాయి. దాంట్లో మామిడి తోట ఉంది. మామిడి పళ్ళ సీజన్ కదా, మామిడి తోట ఉంది. తోటమాలి మంచి తోటమాలి ఉండేవాడు. ఒక మంచి పండు ఒక కాయ కాస్తే అది పండేంత వరకు ఆయన దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండి దాన్ని యజమానికి ఇద్దామని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. సరే, ఆ సమయానికి వేరే ఆయన దగ్గర చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడేంత వరకు ఈ తోటమాలి వెయిట్ చేస్తున్నాడు. అందరూ పోయినాక వచ్చాడు, నమస్కారం పెట్టాడు. ఏమిటి వచ్చావు అన్నాడు. అయ్యా మామిడి పండు మన తోటలోది అని ఇస్తే యజమాని చాలా సంతోషించాడంట. ఎందుకని 100 ఎకరాల భూస్వామి మామిడి తోట అంతా అయిందే. ఆయన దగ్గర జీతగాడు ఈ వచ్చిన తోటమాలి. కానీ యజమాని కోసం ఆ పండుని ప్రత్యేకంగా చెట్టుకే పండనిచ్చి తీసుకుని ప్రేమగా వచ్చి ఇచ్చాడే, ఆ ప్రేమను గుర్తించాడు ఆయన. అలా మనకు కూడా ఆయన యజమాని.
మన దగ్గర ఉన్న సర్వం వారి ద్వారానే ఇవ్వబడుతూ ఉంది, ఇస్తూనే ఉంటారు. ఇచ్చేందుకే వచ్చారు బాబా, దాంట్లో అనుమానం లేదు. అనుగ్రహించేందుకే వచ్చిన అవతారం బాబా గారు. ఎన్నో అవతారాలు ఉన్నాయి. భగవంతుడు మేము అనుకున్నట్టుగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని ఇదే యుగాన్ని జన్మిస్తూనే ఉన్నారు, ఆయన అవతరిస్తూనే ఉన్నారు. కానీ బాబా గారి ప్రత్యేకత ఏంటి అని అంటే సాక్షాత్ పరబ్రహ్మ. అంశావతారాలు వేరు, ఇది పూర్ణ అవతారం, పరిపూర్ణ అవతారం. అందుకే బాబా గారి అవతారం నా భూతం నా భవిష్యత్తు. బాబా గారిని అవధూత అంటే కూడా నాకెందుకు అది ఇబ్బందిగా ఉంటుంది. నేను ఆ మధ్యాహ్న హారతలు అయితే మనం పాడతాం కదా, దత్త అవధూత, ఓ సాయి అవధూత అని, నాకెందుకు మనసులో ఎక్కడ కొద్దిగా బాధేస్తుంది. బాబా గారిని మనం అవధూత అంటున్నామేనని. మరి తప్పదైతే నాకు తెలియదు, కానీ ఆయన అవధూత అయితే కాదు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ. అవధూత అంటే అవధూతలు చాలా మంది ఉన్నారు, అందరు అవధూతలు పరిపూర్ణ అవతారాలు కాలేకపోవచ్చు. కానీ బాబా గారు అయితే ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ. అందుకే ఇన్ని శక్తులు ఆయనలో ఒక్కసారిగా ప్రకటన అవుతూ ఉంటాయి. అలా మన ప్రేమను మాత్రమే కోరుతారు. అలా గోవిందుడి ద్వారా తర్కడి భార్య పంపించిన ఆ పాలకోవని ఆయన ప్రేమగా స్వీకరించాడు. ఇక్కడ ఇంకా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఆ అబ్బాయి సోదకంలో ఉన్నాడు, గోవిందుడు సోదకంలో ఉన్నాడు. మరి సోదకంలో ఉండే వ్యక్తి ఇంటికి మనం వెళ్తామా? వాళ్ళు మన ఇంటికి వస్తారా? వాళ్ళ ద్వారా మనం ఏదైనా తీసుకుంటామా? ఎందుకు తీసుకుని మనం సోదకంలో ఉన్నారంటారు. అతడి ఆయన దగ్గర ఏమీ లేవు. అతడి బాబా గారి వద్ద షరతులు వర్తించవు. అది నేను చెప్పేది. ఆయన పరిపూర్ణ అవతారం అంటే అన్నిటికీ అతీతులండి బాబా గారు. మన సెంటిమెంట్ కాబట్టి మన సెంటిమెంట్గా ఆలోచిస్తాం. ఆయన దగ్గర అటువంటి వర్తించవు. అందుకనే ఆయనకు కావాల్సిందల్లా మన శరీరానికి అంటూ ఉందేమో, శరీరాన్ని చూడకట్టు ఉందేమో. కానీ బాబా గారు మన శరీరంగా చూడరు, ఆయన మనల్ని ఆత్మస్వరూపులుగానే చూస్తారు. కాబట్టి ఆత్మస్వరూపులు అయితే ఇవన్నీ వర్తించవు. కాబట్టి మనం కూడా ఆయనలాగానే వాటన్నిటిని అధిగమించగలిగే ఆ శరీర భావన పోగొట్టుకొని బాబా గారు చూపిన మార్గంలో నడవగలిగే శక్తి ఒక రోజుకి మనకు రావాలి. అది 9వ అధ్యాయంలో బాబా గారి సర్వవ్రతాన్ని మనకు దర్శనం అవుతుంది సచరిత్రలో. తర్వాత 11వ అధ్యాయం ఆయన ఒక డాక్టర్ పండిట్ అని వస్తాడు. తొలివేలి షిరిడీకి వచ్చాడు. ఆయన బాబా గారిని దర్శించుకుంటాడు. దర్శించుకున్న తర్వాత బాబా గారు ఆయన్ని దాదా క్యాల్కర్ ఇంటికి మా చూడమ్మంటారు. క్యాల్కర్ ఇంటికి వెళ్ళంటారు. ఆయన క్యాల్కర్ ఇంటికి వెళ్ళాడు. సరే, మధ్యాహ్నం అందరూ హారతికి వచ్చారు. అప్పటి వరకు బాబా గారికి ఒక మాంసపతి మాత్రమే ఆయన బాబా గారి కంఠానికి చందనం అలంకరించేవారు. అప్పటి వరకు జరుగుతున్న ప్రొసీజర్ అది. మహా అయితే బాబా గారి కంఠానికి మాత్రమే, అది కూడా మాంసపతి మాత్రమే పెట్టేవారు. ఇంకెవరికి పర్మిషన్ లేదు. అందరూ బాబా గారి చేతులకి పాదాలకు మాత్రం పెట్టేవాడు. అలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు డాక్టర్ పండిట్? ఆ గమక్కని కొత్తాడు, ఏం తెలియదు. ఆ చందనం గిన్నెను లాక్కుని బాబా గారి నువ్వు నెల పట్టుకుని త్రిపుర వాళ్ళు తీశాడు. కేల్కర్ చూస్తూనే ఉన్నాడు. ఇంకా అనుకున్నాడు, కొత్తాడు వచ్చాడు, బాబా గారు త్రిపుండాలు పోస్తున్నాడు, ఇంకా అయిపోయాడు, బాబా గారి కోపం వస్తుంది అని అనుకుని బాబా గారికి ఎప్పుడు కోపం వస్తుంది అని చూస్తున్నాడు. బాబా గారు కోపం రాలా, ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది, బాబా గారు కోపం రాలేదేంటి అని. ఆ రోజల్లా బాబా గారికి ఎందుకు కోపం రాలా, దీని మీదనే ఆలోచన అంతా. ఆయనకు ఉండబట్టలేకపోయాడు. సాయంత్రం అడిగాడు, బాబా మీ పద్ధతి ఏమన్నా బాగుందా? మమ్మల్ని అయితే మీ కంట కూడా ముట్టుకునేది కదా చందనం పెట్టాలంటే, మేము మీ చేతి వేల వరకు పండితమైనాం కదా, మరి కొత్తగా వచ్చాడు, ఆ పండిట్లో ఏం గొప్పతనం ఉంది అతని చేత మీరు త్రిపుండ్రాలు పెట్టించుకున్నారు అని అడుగుతాడు. బాబా గారు చెప్తారు ఆయన, అరే ఆయన గురువు ఒక బ్రాహ్మడు, నేనా ముసల్మాన్ని. అయినా సరే నన్ను ముసల్మాన్గా చూడలేదు. ఆయన తన గురువుగానే భావించాడు, తన గురువుకు సేవ చేసినట్టుగానే భావించి నాకు త్రిపుండ్రం పెట్టాడు. అలా నాలో తన గురువును చూసుకుని తన గురువు సేవ చేసుకున్నాడు. కాబట్టి
నేను అతన్ని వారించలేకపోయినాను, నేనేమి అనలేకపోయాను అని చెప్పారు. తర్వాత కనుక్కుంటే వాస్తవానికి ఆయన కాకా పురాణిక్ అనే ఒక గురువుని ఆశ్రయించున్నటువంటి వ్యక్తి ఆ డాక్టర్ పండిట్, అది తర్వాత తెలిసింది. ఇక్కడ ఈయన డాక్టర్ పురాణిక్ అనే గురువు యొక్క శిష్యుడు అని బాబా గారికి ఎలా తెలిసింది? అది బాబా గారి సర్వజ్ఞత్వం. తర్వాత ఆయనే కదా మళ్ళీ అంటారు. ఓకే, అంతవరకు బాబా గారి సర్వజ్ఞత్వం మనం అర్థం చేసుకోవచ్చు. 12వ అధ్యాయంలో ఈయన అమ్మ ఎవరు మూల శాస్త్రి, 12వ అధ్యాయంలో మూల శాస్త్రి అనే భక్తుడు బూటీ కోసం వస్తాడు షిరిడికి. బాబా గారి కోసం రాలా, ఆయన బూటీ నాసిక్ కోటేశ్వరుడు ఆ రోజుల్లోనే, ఆయన షిరిడిలో ఉన్నారు. ఈయన కూడా నాసిక్ నుంచి వచ్చాడు ఈ మూల శాస్త్రి. బాబా గారి దగ్గర బూటీ ఉన్నాడు కాబట్టి బూటీని కలిసి ఒక పనుందని వచ్చాడు. సరే, బూటీయే బాబా గారి దగ్గర ఉన్నారు. సో ఈయన కూడా మసీద్కి దర్శనం కోసం వచ్చాడు. బాబా గారిని చూడంగానే బాబా గారి చేతి వేలు చాలా పొడవుగా ఉండేది అంట. బాబా గారి పాదాలు చూశాడు, బాబా గారి చేతి వేలు చూశాడు. బాబా గారి ఆయన ఈ మన జ్యోతిష్యం బాగా వచ్చు, మన దాన్ని ఏమంటాం పామిష్టి అంటాం, హస్తం చూసి చెప్తారే, అది ఆయన బాగా తెలుసు. అది బాబా అడుగుతాడు ఆయన, బాబా మీరు చెయ్యండి, నేను మీకు జాతకం చెప్తాను. ఎవరెవరు జాతకం చెప్పాలా? ఈయన బాబా గారికి జాతకం చెప్తాడంట. అట్లా ఉంటుంది మన ఆలోచన విధానం. మనం భగవంతుడు అవతరించినప్పుడు గుర్తించలేమండి, అంత చిన్న పని కాదు భగవంతుని గుర్తించడం. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అందరూ ఆయన భగవంతుడు గుర్తించగలిగారా? చాలా కొద్ది మంది మాత్రమే గుర్తించగలిగారు. శ్రీకృష్ణుడు విదురుడు గుర్తించాడు, ఇంకో 5-6 మంది మాత్రమే గుర్తించారు ఆయన సాక్షాత్తు నారాయణలోనే. అందరూ గుర్తించలా. అర్జునుడు కూడా ఎప్పుడు గుర్తించాడు? ఆయన కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత చెప్తూ విశ్వరూపం చూపించాడే, అప్పుడు తెలుసుకున్నాడు ఆయన, ఓ సాక్షాత్తు నారాయణుడు. అప్పటిదాకా తెలియదు, అప్పటిదాకా సరదాగా ఉండేవాడు, బావని యాదవ అని కృష్ణ పిలుస్తూ ఉన్నాడు. చాలా తక్కువ మంది గుర్తిస్తారు ఆయన్ని. మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు అలాగే ఉండింది. బాబా గారిని ఎంతమంది గుర్తించారు? బాబా గారిని పిచ్చి ఫకీర్ అంటారు, వెంకటేశ్వర గారిని పిచ్చి వెంకయ్య అంటారు, మరి రమణ మహర్షి గారిని పిచ్చి బ్రాహ్మడు అంటారు, రామకృష్ణ పరమహంస గారిని పిచ్చి పూజారి అంటారు. వాళ్ళందరూ పిచ్చోళ్ళు, మనం మాత్రం చాలా తెలియని వాళ్ళం. అది అంత స్థాయిలో ఉంటాం, మన చిన్నవాళ్ళం కాదు. కాబట్టి భగవంతుడు ఎవరు గుర్తించడం చాలా కష్టం. కాబట్టి నేను నీ జాతకం చెప్తాను బాబా అన్నాడు. హస్త సాముద్రికం నేను చెప్తాను బాబా అన్నాడు. బాబా గారు అప్పుడు అరటిపళ్ళు పంచుతున్నారు. ఎవరో తీసుకొచ్చారు, ఆ అరటిపళ్ళు ఆయన పంచుతున్నారు. బాబా గారు చెయ్యలేదు ఆయనకి. అరటిపళ్ళు చేతిలో ఉంచి కూర్చో అన్నారు. కూర్చోబాకు అయ్యింది. బాబా గారు చేయిస్తే బాగున్నాయి, బాబా గారు చెయ్యలేదు. సరే ఈయన మానుకున్నాడు. మానుకొని ఈయన మధ్యాహ్నం వెళ్ళి స్నానం చేయాలి. నిత్య అగ్నిహోత్రుడు ఆయన, అగ్నిహోత్రం చేయాలి. ఆయన అనుష్ఠానం అది. మసీదుకి వెళ్ళాడు, స్నానం చేశాడు, తడి బట్టలతో అనుష్ఠానం ప్రారంభించబోతున్నాడు. ఇక్కడ మధ్యాహ్న సమయం అయింది. బాబా గారు లెండికి వెళ్తున్నారు. లెండికి వెళ్తూ ఈరోజు నాకు కాషాయ వస్త్రాలు తీసుకురండి, నేను ధరించాలి అన్నారు. కాషాయ వస్త్రం బాబా గారు ఎప్పుడు ధరించలేదంట. కానీ ఆ రోజు మాత్రం ఆయన కాషాయ వస్త్రం కావాలని అడిగారు. ఎందుకు అడిగారు ఎవరికి అర్థం కాలేదు. సరే బాబా గారు వెళ్ళారు, మసీదు నుంచి లెండికి వెళ్ళారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఆయన స్థానంలో కూర్చున్నారు. ఇక్కడ ఈయన స్నానం చేశారు సత్రంలో, వాడలో. ఎవరు? మన మూల శాస్త్రి. ఆయన ఇంకా ఆయన అనుష్ఠానం అగ్నిహోత్రం ప్రారంభించాడు. అగ్నిహోత్రం జరుగుతూ ఉంది. బాబా గారు ఆ కొత్త బ్రాహ్మణుడి వద్ద దక్షిణ అడిగి తీసుకురండి అని బూటిని పంపాడు. బూటి ఆ రోజుల్లో కోటేశ్వరుడు. బూటి గొప్పతనం ఏంటంటే, మనకు తెలిసిన సమాజ మందిరం బూటి గారి బాబా గారు దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని నిర్మించారు సొంత ఖర్చుతో బూటి గారు. కానీ ఆయన పిల్లలు చెప్పారంట, మీరు ఎప్పుడైనా సరే దర్శనానికి వెళ్తే వెళ్ళండి, కానీ మేము బూటి వారసులం అని చెప్పొద్దు. అందరూ ఎలాగ పోతాం, మన దర్శనానికి వెళ్తున్నాం, ఎలాగైతే మనం లైన్లో వెళ్తామో అలాగే పోతారంటారు.
వాళ్ళు ఏ రోజు కూడా వచ్చి మేము డ్యూటీ వారసులు అని చెప్పి వాళ్ళు రారంట. అంతటి వ్యక్తి కాబట్టి డ్యూటీ ఆయన చేత బాబా గారు ఆ సేవ చేయించుకున్నారు. చిన్న విషయమా? భగవంతుడు అవతరించినప్పుడు ఆ శరీరాన్ని సమాధి చేసేందుకు బూటీ ఖర్చుతో భావన ఏర్పరచుకున్నానంటే ఆ బూటీ ఎంత ధన్యుడైండాలి. ఆయన క్వాలిఫికేషన్ ఉండబట్టే, అంత అర్హత ఉండబట్టే బాబా గారు అటువంటి సేవనిచ్చారు. ఆ బూటీ ఎంత మంచివారంటే బాబా గారు అనగానే ఆయన బయలుదేరాడు సత్రానికి. నేను వెళ్ళి తీసుకొస్తాను బాబా దక్షిణ. కారణం ఏంటి? ఆ కొత్త బ్రాహ్మణుడు వచ్చింది ఈయన కోసం వచ్చాడు కాబట్టి ఈయన ఇప్పుడు వాడాకి వెళ్ళాడు. ఆయన అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. వెంటనే చెప్పారు, అయ్యా బాబా గారు మిమ్మల్ని దక్షిణ అడిగి రమ్మన్నారు అని. ఈయన ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. అరే బాబా గారు నన్ను దక్షిణ కోరడం ఏంటి? చాలా మంచి ఆలోచనలు ఆయన మూడే శాస్త్రంలో మనం గమనించాల్సినట్టు. నన్ను దక్షిణ కోరడం ఏంటి? బాబా పావత్తుండే, కానీ నాకు ఆయన తీవ్రమైన బంధం ఉంది. నన్ను దక్షిణ కోరారు ఆయన, నేను నిత్యాగ్రహం అవుతున్నాను కదా, నన్నెందుకు దక్షిణ కోరారు అని అన్నారు. అంటే ఏమని? బాబా గారు అందరిని కోరరు దక్షిణ. ఎవరితో అయితే బాబా గారికి రుణానుబంధం ఉందో వాళ్ళని మాత్రమే కోరతారు ఆయన, అందరిని కోరరు. ఇచ్చినా తీసుకోరు. అయినా దాన్ని ఎందుకు అడిగారు? నాకేమన్నా బాబా గారితో నాకు సంబంధం ఏంటి? నేనేమన్నా ఆయన భక్తున్నా, నేనేమన్నా ఆయన ఆశ్రయించడానికి వచ్చానా? నన్ను కోరడం ఏంటి అంటే ఈయన ఇది ఒక గురువు శిష్యుడు ఆల్రెడీ గోలోత్సవానికి. సో ఏ గురువుకి శిష్యుడైనా ఆ గురుతత్వానికి పరిపూర్ణత్వం బాబా గారు. కాబట్టి ఆ గురుగోలోత్సవం భక్తులు వచ్చినా కూడా ఆయన వద్ద దక్షిణ కోరారు బాబా గారు. అందున ఏం చేయాలి దక్షిణ అనుకున్నాడు. నాకు బాబా గారికి ఉన్న రుణ బంధం ఏముంది అనుకున్నాడు. సరే దక్షిణ ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఈయన మసీదుకి పోవాలి. ఈయన మరి మడి బట్టలతో ఉన్నాడు. అగ్నిహోత్రం అనుష్ఠానం చేస్తున్నాడు. అనుష్ఠానాన్ని మధ్యలో ఆపేసి ద్వారకమాయికి పోవాలి. సరే డ్యూటీ అయితే వెళ్ళిపోయాడు. ఈయన ఆలోచించాడు. చివరికి దక్షిణ కోరడానికి వచ్చింది దక్షిణ బాబా గారు కోరినప్పటికీ దక్షిణ అడిగింది బాబా గారు కాబట్టి దక్షిణ ఇద్దాం అని అనుష్ఠానాన్ని మానేసి ఈయన మసీదుకి వస్తారు. మసీదుకి వచ్చిన ఆయన లోపలికి వెళ్ళాడు. మసీదు మెట్రో దగ్గర ఆగిపోయాడు. కారణం ఏంటి? మసీదు ఏంటండి మసీదులోకి కాలు పెడితే నేను మడిబంటతో ఉన్నా, నేను అపవిత్రుడు అయిపోతా అని ఆలోచన. కాబట్టి ఈయన మసీదు మెట్టు యువతలో ఉన్నాడు. బాబా గారు తన స్థానంలో కూర్చొని ఉన్నారు. అలా చూస్తే బాబా గారి మీద ఆయన పూలు తీసుకున్నాడు. పూలు బయట నుంచే విసిరారు. తీరా పూలు పడిన ఊరి మీద బాబా గారి మీద పడలా. ఆయన గురువు గోలోత్సవామి ఆయన మీద పడ్డాయి పూలు. బాబా గారి స్థానంలో గురు గోలోత్సవామి కూర్చొని ఉన్నాడు. అప్పటికి 200 ఏళ్ల క్రితం ఆయన శరీరం విడిచిపెట్టారు గురు గోలోత్సవామి. ఆయన శిష్యుడైన ఆయనకి బాబా గారి స్థానంలో గురు గోలోత్సవామి దర్శనం ఇచ్చారు. మరి బాబా గారికి ఎలా తెలిసింది ఈయన గోలోత్సవ శిష్యుడని? అది సర్వజ్ఞాత్వం. ఎందుకు కాషాయ వస్త్రం తెమ్మన్నారు? గోలోత్సవ గారు ఎప్పుడు ఆయన కాషాయ వస్త్రధారి కాబట్టి బాబా గారు కాషాయ వస్త్రం తెమ్మన్నారు. ఇవన్నీ ఎప్పుడో 200 ఏళ్ల క్రితం జరిగిపోయినాయి, భూతకాలం. అది బాబా గారికి ఎలా తెలిసింది? అది బాబా గారి సర్వజ్ఞత్వం. అలా బాబా గారి సర్వజ్ఞత్వాన్ని మనం 12వ అధ్యాయంలో దర్శించుకోవచ్చు. తర్వాత 14వ అధ్యాయం 14వ అధ్యాయంగానే ఏం గుర్తుకొస్తుందంటే రతన్జీ ఆయనకి సంతానం లేకపోవడం, చాలా మంచి వ్యక్తి, చాలా సంపన్నుడు, అన్నీ ఉన్నాయి, సంతానం లేదు. వాస్తవానికి ఏం చెప్తారంటే ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు అనేది ఒక వర్షం ఉంది. కానీ ఇక్కడైతే మనకు టోటల్గా సంతానం లేదు అనేది ఉంది. నాకు తెలిసినంత వరకు జరైన్ అని ఇంగ్లీష్ బుక్ రాశారు. ఇదే వాళ్ళు ఉంటుంది ఆ బుక్ కూడా, జరైన్ అని రాశారు. దాన్ని చూస్తే ఆడపిల్లల సంతానం ఉందంట, అప్పటికి మగపిల్లలు లేరని ఆయన బాధపడుతుండేవాడు. సరే ఆయనకి మన దాసగాని గారు ఆయన నాసిక్లో
ఆయన ఉండేవారు కదా, నాందేడ్లో ఉండేవారు కదా దాసుగాని గారు. ఆయన చెప్తారు, నువ్వు షిరిడీకి వెళ్ళాయా, నీ సమస్య వాళ్ళ గారు పరిష్కరిస్తారని. సరే, ఈయన షిరిడీకి పోదాం 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 అనుకుంటూ చాలా ఆలస్యంగా ఈయన షిరిడీకి వస్తారు. ఈయన షిరిడీకి వచ్చే ముందు ఆ ఊర్లో ఒక సాధు ఉంటాడు. ఆయన మూటలు మోసుకుంటూ జీవిస్తుంటాడు. ఆయన వచ్చాడు వీళ్ళ ఇంటికి. ఆయన పట్ల ఆయనకి మంచి గౌరవం ఉండేది రతన్జీకి. ఆయన రంగాన్ని ఆహ్వానించి ఆయనకు ఒక పూలమాల సమర్పించి ఆయన కూర్చోబెట్టి ఆయన చిన్నపాటి విందు ఏర్పాటు చేశాడు. పండ్లు, ఫలము, చిన్నపాటి ఉపాహారం పెట్టాడు ఆయనకి. ఆయన రాశాడు, వెళ్ళిపోయారు ఆశీర్వదించి. ఈయన వ్యాపారస్తుడు కాబట్టి ఆ పూలమాలకు కానీ ఆయనకి అరే సమర్పించిన పుష్పాలకి, పండ్లకి, వేరే వేరే పలహారాలకి ఎంత ఖర్చు అయినా మొత్తం లెక్క రాసి పెట్టాడండి. మొత్తం లెక్క రాసి పెట్టాడు. సరే, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఈయన షిరిడీకి వెళ్ళాడు. ఈయన షిరిడీలో బాబాగారు దర్శించుకోగానే బాబాగారి ప్రత్యేకత ఏంటి అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికి కానీ ఆయన పట్ల నమ్మకం లేని వ్యక్తి, కొత్త వ్యక్తి కనుక వస్తే తొలిసారి మొట్టమొదటి బాబాగారు ఏం చేస్తారంటే ఆ వచ్చిన వ్యక్తికి తమ మీద నమ్మకాన్ని కలిగిస్తారు. ఫస్ట్ లేదు, నమ్మకం ఉండే వ్యక్తి వచ్చాడా అతనికి విశ్వాసాన్ని కుదిరిస్తారు, కొన్ని అనుభవాలు ఇస్తారు. లేదు, విశ్వాసం ఉండే వ్యక్తి వచ్చాడా ఇంకా విశ్వాసాన్ని మరింతగా దృఢంగా అది కుదురుకునేలాగా మంచి అనుభవాలు ఇస్తాడు, ప్రేమను పంచుతారు. కాబట్టి ఈ వ్యక్తి కొత్తగా వచ్చాడు. ఎవరున్నా రతన్జీ రాగానే బాబా ఏమన్నారు, అబ్బా వస్తాను అనుకుంటూ ఇంత కాలానికి వచ్చినావు కదా, దక్షిణ నాకు ఏమిస్తావు నువ్వు అన్నాడు. మరి ఎలా తెలిసింది ఈయన? షిరిడీకి రావడం వేరు, కానీ ఊగిసలాడుతూ ఉన్నాడు కదా, పోదాం 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 అనుకుంటూ వచ్చాడు కదా, దాన్ని కూడా చెప్పగలిగారు బాబా గారు. వస్తాను అనుకుంటూ ఇంత కాలానికి వచ్చావా? అలా ఎక్కడో జరిగిన ఆయన చేసినటువంటి ఆలస్యాన్ని కూడా బాబా గారు తెలుసుకోగలిగారే. అది వారి సర్వవ్యాపానికి మంచి ఉదాహరణ. తర్వాత మనం 16వ అధ్యాయం కనుక పోతే 16వ అధ్యాయంగానే ఆయన లోబి షావుకారు ఉంటాడు, అంటే పరమ లోబి. ఆయనకి ఏం కావాలని అనిపించింది? ఆయనకి అన్నీ ఉన్నాయి, మంచి సంపద ఉంది, సంతానం ఉంది, తర్వాత ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఉద్దేశంలో ఆయనకి ఏం జల్ల బ్రహ్మజ్ఞానం కథనం అనుకుంటా 16-17 అధ్యాయాల పేర్లు. కాబట్టి మనం కనుక బ్రహ్మజ్ఞానం కనుక పొందగలిగితే మన జీవితాలు అన్ని పొందినట్టే అనుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించాడు, ఎంక్వైరీ చేశాడు. సరే, వాళ్ళు ఎవరో చెప్పారు, నువ్వు షిరిడీకి వెళ్ళు, షిరిడీలో సాయిబాబా ఉంటారు, ఆయన బ్రహ్మని వెంటనే చూపిస్తారు. ఆ మాట బాగా నచ్చింది, వెంటనే చూపిస్తారు. కాబట్టి టాంగా మాట్లాడుకున్నాడు. టాంగా మాట్లాడుకుని షిరిడీకి వెళ్ళాడు. టాంగా తిరిగి వచ్చేందుకు కూడా మాట్లాడుకున్నాడు. అంటే ఎంత నమ్మకం అనుకోవాలి బాబా గారి మీద. నేను షిరిడీకి పోతున్నా, బాబా గారు ఎక్కడికి పోతారు? మసీదులో ఉంటారు. నమస్కారం పెడతా, ఆయన కూర్చోమంటాడు, అది బ్రహ్మజ్ఞానం కావాలి బాబా అంటాను, ఇచ్చేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాను. కాబట్టి టాంగా మాట్లాడుకున్నాడు, తిరిగి రావటానికి కూడా మాట్లాడుకున్నాడు. సరే, దర్శనార్థం వెళ్ళాడు. సరే, బాబా గారు ఆయన్ని కూర్చోబెట్టారు. బాబా గారు మంచి మాటలు చెప్తారు. నువ్వు ఇక్కడ చాలా మంది నా కోసం వస్తుంటారు, నాకు సత్యంగా నా చుట్టూ వాళ్ళు ప్రదక్షిణ చేస్తుంటారు, నా కాళ్ళకి నమస్కరిస్తుంటారు, రకరకాల ప్రాపంచ కోరికలు కోరుకుంటారు. ధనం కావాలనుకునేవాళ్ళు, ఉద్యోగం కావాలనుకునేవాళ్ళు, సంతానం కావాలనుకునేవాళ్ళు, కష్టాలు తొలగించమని కోరుకునేవాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు. ఆరోగ్యాన్ని కావాలనుకునేవాళ్ళు, ఇలా వివిధ ప్రాపంచ కోరికలతో ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నీలాగా బ్రహ్మజ్ఞానం కావాలి అని వచ్చేవాళ్ళు ఇక్కడ నాకు కరువు అంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఆయన బ్రహ్మజ్ఞానం కావాలి అని ఎవరెవరు వస్తారా అని ఎదురు చూస్తుంటాడు బాబా. అటువంటి వాళ్ళు నాకు కరువు, ఈరోజు నువ్వు వచ్చావు,
నాకు ఈరోజు పండుగ, రా వచ్చి నా పక్కన కూర్చో, నీకు ఇక్కడే కూర్చోబెట్టి నీకు బ్రహ్మాన్ని చూపిస్తాను. ఇంకదంతా నగదు వ్యవహారమే, అప్పు మాటే లేదు. బాబాగారి మాటలు మనం చాలాసార్లు చెప్తున్నాం. బాబాగారి మాటలు అంటే సచ్చరిత్ర నిండుగా ఉన్నవన్నీ ఆయన మనకిచ్చిన వరాలు. సచ్చరిత్ర అంటే పూర్తిగా బాబాగారి వరాలు జల్లు రాసి పెట్టుకున్న మాట, 100 సార్లు చెప్పుకున్న మాట. లేని వరం లేదు, కొత్తగా మనం కోరుకోవాల్సిన వరమే లేదు. ఎవరికి వరం కావాలో అందులో ఉంది, గ్రంథంలో అక్షర రూపంలో. తీసుకో, ఎవరు కావాలో తీసుకోండి, ఎన్ని వరాలు కావాలో తీసుకోండి. ఇచ్చేసారు బాబా. కొత్త ఏదో అందుకే దాచిపెట్టుకోవాలా. అందుకే మనం అనుకున్నాం ఇచ్చేందుకే వచ్చారు బాబా అని. దాచిపెట్టుకోవాలి. మనం అడిగేంతవరకు ఆగారాయన. మనం అడిగేంతవరకు ఆగే పని అయితే అసలు మనం ఆయన ఏదో కూర్చున్న వాళ్ళమే కాదు. ఆయన మనకు ఏదోచుకోబట్టి మనకు పిలిపించుకున్నారు ఆయన వద్దకు. ఎవరైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ ఇచ్చారు. ఆ సేవ ఇచ్చి ఆ సేవ చేయించుకుంటూ మనకేం కావాలో ఆయన మనల్ని పోషించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఈయన పిలిపించుకున్నారు. అంతా నగదు వ్యవహారమే, అప్పు మాట లేదు. నగదు వ్యవహారం అంటే ఏమని, మనం షాప్కి వెళ్తాం, మనకేం మెటీరియల్ కావాలో తీసుకుంటాం, బిల్లు ఇస్తున్నాడు, మనం పేమెంట్ ఇస్తున్నాం, వచ్చేస్తున్నాం. నగదు వ్యవహారం అది. మనం రేపు ఇస్తామంటే కుదురుద్దా? అటువంటి అప్పు మాట లేదు. అంటే ఏమని, ఏదైనా సరే బాబాగారిగా మనం కోరామంటే, బాబాగారు మనం ఎన్నోసార్లు మాటలు చెప్పుకున్నాం, ప్రేమతో కనుక నా నామాన్ని స్మరిస్తే వాళ్ళ ప్రేమను పెంచుతాను, వాళ్ళ పూర్తి బాధ్యతను వహిస్తాను అన్నాడు. కండిషన్ ఏంటి అక్కడ? నా నామాన్ని స్మరిస్తే నేను పూర్తి బాధ్యత వహిస్తాను అన్నవాళ్ళ ప్రేమతో కండిషన్. ప్రేమతో నామాన్ని స్మరించు, ఆయన కూడా మన పట్ల అత్యంత ప్రేమగా ఉంటాడు. నువ్వు బాణాలను పోయి నేను భారం మోస్తాను, నువ్వు అనన్యంగా నా వైపు చూడు, నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. అంటే ప్రతిసారి ఆయన మన నుంచి ఏం కావాలో చెప్తున్నారు. అది కనుక మనం ఆయనకి ఇవ్వగలిగితే మనకు వెంటనే ఇచ్చేస్తారు మనకేం కావాలి. అంత ఫాస్ట్గా ఉంటుంది బాబా గారి దగ్గర యాక్షన్. కాదు చెప్తున్నాడు, అంతా నగదు వ్యవహారమే, అప్పు ప్రసక్తే లేదు. సరే కూర్చున్నాడు. నేను చెప్పాడు, బాబా నేను చాలా దూరం నుంచి వచ్చాను, చాలా శ్రమ తీసుకుని వచ్చాను, నాకు బ్రహ్మజ్ఞానం కావాలా, నాకు బ్రహ్మజ్ఞానం కనుక నాకు బ్రహ్మం చూపించేస్తే నాకు చాలా సంతోషం బాబా, నేను తిరిగి వెళ్ళిపోతాను. అదే కూర్చో, ఇక్కడ కూర్చొని నీకు బ్రహ్మం చూపిస్తాను అని అని కుర్రాడు పిలిచాడు. ఒక చిన్న పిల్లాడిని, ఆ నందు మారవాడి ఇంటికి వెళ్ళిరా, 5 రూపాయలు బాబా గారు చేబదులు కావాలి అన్నాడు. చేబదులు అంటే ఏమని, మళ్ళీ 1-2 గంటలు ఇచ్చేస్తానని చేబదులు అడిగాడు. నందు వ్యాపారి వద్దకు వెళ్ళాడు కుర్రాడు, తిరిగి వచ్చాడు. నందు వ్యాపారి లేడు బాబా. నందు మార్వాడి ఆ షాప్ ఉంది, ద్వారకా నాకు ఎదురుగా ఉంటుంది. నందు మార్వాడి షాప్ 4-5 షాపుల మధ్యలో ఉంటుంది. అది లేడు బాబా. అవునా? అట్లయితే బాల వ్యాపారి అతను వెళ్ళాడు అన్నారు. ఆ కుర్రాడు బాల వ్యాపారి వద్దకు వెళ్ళాడు, ఆయనకు లేడు బాబా అని వచ్చాడు. అలా బాబా గారు 2-3 దగ్గర పంపాడు. బాబా గారు పంపుతున్నాడు, వాళ్ళ సమయం ఉండడం లేదు, కుర్రాడు తిరిగి వస్తున్నాడు. మనాడు మన షావుకారు అవన్నీ చూస్తూనే ఉన్నాడు. ఎంత అడిగాడు బాబా గారు? 5 రూపాయలు. అది కూడా చేయబదులుగా అడిగాడు. కానీ ఈయన దగ్గర జోబులో 10 రూపాయల నోట్లు ఉన్నాయి. ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ కదా, 25 10 రూపాయల నోట్లు కట్టగట్టుకున్నాడు, గట్టిగా కట్టగట్టు జోబులు పెట్టుకున్నాడు. పోనీ బాబా గారు 5 రూపాయలే కదా, బాబా వాళ్ళు ఎందుకు అడుగుతారు, బాబా నా దగ్గర ఉందిలే బాబా తీసేయచ్చు కదా. బాబా గారితో నీకు చాలా పని ఉంది. ఎక్కడి పని? మామూలు పని కాదు. ఏ బ్రహ్మ కోసం ఎంతమంది కొండల్లో గుహల్లో దాక్కుని సాధన చేస్తుంటారో, ఎన్ని జన్మలు ఎత్తి ఇటువంటి తపన పడుతుంటారో, అటువంటి బ్రహ్మజ్ఞానం కావాలా అనే మనసులో కోరుకుంది. కానీ ఆయనకు 5 రూపాయలు చేరుడు కావాలంటే మాత్రం ఇచ్చేందుకు మనసు రాలా. అంటే మనసుని లోభం అంతగా వెనవేసుకొని ఉంది. అది చెప్పారు బాబా, ఇక్కడ కూర్చో, నువ్వు నిన్ను నకశికాంతం పెనవేసుకున్న బ్రహ్మని నేను బయటకు తీసి చూపిస్తాను. లోభం పెనవేసుకుని ఉంది. ఇంత లోభం ఉన్నప్పుడు లోభానికి భగవంతుడికి పూర్తి వైరం.
లాభం ఉండిందా? అక్కడ భగవంతుడికి కావలేదు. కాబట్టి ఈయనకి అడ్డంకి ఏంటి? బ్రహ్మను పొందాలనుకున్న కోరిక మంచిదే, కానీ అడ్డంకి ఉంది, అడ్డంకి తొలగించుకోవాలి కదా. అది బాబా గారు తెలియజేస్తున్నారు అక్కడ. కాబట్టి అధ్యాయం అంతా అయిన తర్వాత బాబా చెప్తారు, చూడగా నీ జేబులో 25 10 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, తీయి బయటకు అన్నాడు. వాళ్ళు తీసి లెక్క పెడితే పాచుకున్నాయి, సిగ్గుపడిపోయాడు. మరి ఈయన జేబులో ఉన్న సంగతి బాబా గారికి ఎలా తెలిసింది? అది బాబా గారి సర్వజ్ఞత్వం. దానికి మంచి ఉదాహరణ. తర్వాత 20వ అధ్యాయం దాసగణ గారు ఒక గ్రంథం రాశాడు, ఈశావాసోపనిషత్తు. ఆ గ్రంథాన్ని ఈయన మరాఠీలోకి ఓరు ఛందస్సులోకి ఆయన అనువాదం చేశాడు దాసగణ గారు. అనువాదం పూర్తయిపోయింది. చాలా మందికి మా పండితుల వద్ద చర్చలు జరిగినాయి, అందరూ భలే రాశావు అన్నారు. కానీ ఇంత ట్రాన్స్లేషన్ చేసినప్పటికీ ఈశావాసోపనిషత్తు ఏం చెప్పింది అన్నది అది ఈయన మనసులోకి రాల. గ్రంథం అయితే అనువాదం అయిపోయింది, ప్రమాణంగా అందరూ బాగుందని చప్పటి కొట్టేశారు, సేవలు కట్టేశారు. కానీ ఈశావాసోపనిషత్తు యొక్క మూల సారం ఏంటో ఈయన మనసు గ్రహించలా. అది ఎంతమంది గారికి చెప్పినా మన సమాధాన పడలా. చివరికి షిరిడికి వెళ్ళడం జరిగింది. బాబా గారి దగ్గర దర్శనం చేసుకున్నాడు. బాబా గారు చూడంగానే ఏం కాను, అంతా బాగానే ఉందా, మనసు ప్రసన్నంగానే ఉందా అని అడిగాడు. భలే ఉంటాయి బాబా గారి మాటలు. మనసు ప్రసన్నంగానే ఉందా అని అడిగారు. ఎందుకు అడిగారు? ఈయనకి చాలా రోజుల నుంచి మనసు ప్రసన్నంగా లేదు. అనువాదం అయితే అయిపోయింది, అందరూ పొగిడేస్తున్నారు, బ్రహ్మాండంగా రాశామంటున్నారు. కానీ మూలసారి గారి మనసు గ్రహించలేదే. అది బాబా గారికి తెలుసు, మనసు ప్రసన్నంగానే ఉందా. దాసగణ్ కూడా అంటాడు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు నాకు తెలుసు బాబా, ఓ పని రాచడం ప్రారంభింపజేశావు, అది పూర్తయ్యే స్టేజ్కి వచ్చింది, కానీ నాకు ఎవరు తీర్చలేని సమస్యలు నాకు తీసుకొచ్చి పెట్టావు అంటాడు. అది తీర్చలేని సమస్య దాసగణ్ అనుకున్నాడు. కానీ బాబా గారు ఏమన్నారు, అదే పెద్ద సమస్య, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ తిరిగి వెళ్ళు, నీకు దీక్ష తిట్ల పని పిల్ల నీకు దాని అర్థం చెప్తుంది పో అన్నాడు. మహామహా పండితులు, అప్పట్లో విద్వాంసులు, వాళ్ళందరితో చర్చ జరిగినాయి. వాళ్ళందరూ ఇచ్చిన సమాధానాలతో, వాళ్ళు ఇచ్చిన వివరాలతో ఈయన మనసు సమాధానం పడలా. అటువంటిది బాబా ఏమంటున్నారు, బాబా స్వయంగా చెప్పలా, నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చావు, విల్లేపాలె నుంచి వచ్చాడు. అప్పుడు అలా దీక్ష తిండికి వెళ్ళు, వాళ్ళంటే పని చేసే పని పిల్ల నీకు దీని గురించి నీకు వివరణ ఇస్తుంది. పని పిల్ల ఎలా చెప్తుంది వివరణ, ఇంతమంది పండితులు చెప్పలేంది అని అందరికి ఆశ్చర్యం. బాబా గారు సరదాగా అన్నారులే అనుకున్నారు కొంతమంది. కానీ దాసగణ్ తెలుసు, బాబా గారు పెట్టుకున్న మాట వచ్చిందంటే అది అక్షర సత్యం. ఊరికి ఏది అనరు ఆయన, సరదాగా అన్నప్పటికీ కూడా అది నిజమే తీరుతుంది. మసీదులు కూర్చుని నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నోటుకుండా వచ్చిన ప్రతి మాట అక్షర సత్యమై తీరాల్సిందే, అంతే, దాంట్లో రెండో మాట లేదు. కాబట్టి ఈయన మళ్ళీ ఇళ్ళ పడలేకపోవడం, అమ్మాయి పాట పాడడం, ఆ పాట పాడడం ద్వారా ఈయనకి ఈశావాసోపనిషత్తు ఏం చెప్పింది, సర్వము ప్రపంచం అంతా భగవంతుమయమే, భగవంతుడు చూసే ప్రతిదీ భగవంతుడే, భగవంతుడు కాక రెండవది లేదు, ఉన్నది ఒకటే రెండవది లేదు అనేది అప్పుడు అర్థమైంది. అంటే ఒక ప్రపంచమంతా ఒక వస్త్రం అయితే వస్త్రాన్ని భగవంతుడనే దారంతోనే నేయబడిందంత. అంటే భగవంతుడు కాక రెండవది ఏది, ఏకమేవ అద్వితీయం అనే అర్థం ఆయనకి అప్పుడు తెలిసి వచ్చింది, ఆ పనిపిల్ల పాట ద్వారా. సరే, అధ్యాయంలో పోయినప్పుడు దాని ద్వారా మనం చెప్పుకుందాం. అంటే పనిపిల్ల చేత పనిపిల్లలు చెప్తుంది పో అని బాబా గారు ఎలా పంపారు, భవిష్యత్తులో జరగబోయేది బాబా గారు ఎలా గెలిపారు అక్కడ. అది ఆయన సర్వజ్ఞత్వానికి ఒక మంచి ఉదాహరణ. ఇంకొన్ని ఉదాహరణలు మనం వచ్చే సత్సంగంలో చెప్పుకుందాం. కాబట్టి ఒకే లీలలో కూడా సర్వవ్యాప్తం సర్వాంతరాన్యత్వం కలవచ్చు, సర్వజ్ఞత్వం సర్వవ్యాప్తత్వం కలవచ్చు, అలా ఉంటాయి. బాబా గారు స్పందించిన మేరకి మనం తక్కిన అధ్యాయంలో కూడా మనం వివరాలు చర్చించుకున్నాం. సచరిత్ర ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక్క ఊరి, ఇప్పుడు మనం 19వ ఊరి ఒకదాన్ని చర్చించుకుంటున్నాం, కానీ
ఆ 19 రోజులు మనం చర్చించుకోవడం ద్వారా సచ్చరిత్ర మొత్తాన్ని ఒకసారి మనం దర్శించుకుంటాం. ఒకసారి మొత్తం మళ్ళీ మనకు మననం అవుతూ ఉంటుంది. అది సచ్చరిత్ర గొప్పతనం. ఇది చెప్పారు బాబా గారు 3వ అధ్యాయంలో. శ్రవణం అనే సాగరంలో భక్తి, ప్రేమామృతం అనే అలలు పైకి లేస్తూ ఉంటాయి. వాటిలో మరలా మనకులు జ్ఞానరత్నాలు లభిస్తాయి. అంటే మరలా మనం మనకులు వేయాలి. ఆ కథల్లో మనకులు వేసే కొద్దీ ఆ కథలో అంతరార్థం ఏంటో మనకు బోధపడుతూ ఉంటుంది. సరైన సమయంలో బాబా గారి అనుగ్రహంతో మన మనసులో ఒక సద్భావం కలుగుతుంది. వినాలా మననం చేయాలా. అలా శ్రవణం మననం రెండు చేస్తుంది మనకు సచ్చరిత్ర. ఇలా మనం సత్సంగాలు చెప్పుకోవడం ద్వారా శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. శ్రీ సాయి ధర్మక్షేత్రం మహారాజు కీ జై. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్.